రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రియులరా, మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాను. 2025 సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి సంరక్షించి మరి విశేషంగా సజీవ లెక్కలో మనం ఉంచి తిరిగి ఈ యొక్క నూతన సంవత్సరంలో మన జీవిత దినాలు పొడిగించి ఈ యొక్క మొదటి నెలలో మనల్ని నడిపిస్తున్నందుకే ప్రభువుకి మనం ఎంతో స్తుతి చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారు, ఈ యొక్క నూతన సంవత్సరంలో మరి దేవుడు మన పట్ల చేసిన కార్యాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుని విషయంలో మనం ఏ విషయంలో మనం వెనకబడిపోయామో, ఏ విషయంలో మనం తగ్గిపోతున్నామో, ఏ విషయంలో మనం దిగజారిపోతున్నామో ఆ విషయాలన్నీ కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని మరి ఈ సంవత్సరంలోనైనా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని బలపరుచుకొని దేవునిలో మనము ముందుకు వెళ్ళడానికి మనం సిద్ధపడాలి. కారణం ఏంటంటే 2025 సంవత్సరంలో మనం దేవుని దగ్గరికి వచ్చినా, దేవుణ్ణి ఆరాధించినా, దేవునికి దూరం అయిపోయినా, దేవునికి విరోధంగా జీవించిన, మరి ఆరాధనకి వచ్చినా, మందిరానికి వచ్చినా, మరి దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చినా ఇవ్వకపోయినా, దేవుడు మనం ఏమి చేసినప్పటికి కూడా, దేవునికి ఆయాసకరంగా జీవించినప్పటికి కూడా దేవుడు మనల్ని తన కృప మనల్ని విడిచిపెట్టలేదు. దేవుడు మన మీద ఇంకా ప్రేమ చూపిస్తూనే ఉన్నాడు. నా సన్నిధికి దూరం అయిపోయాడు, ఆరాధనకి రాలేదు, మందిరానికి రాలేదని దేవునికి కోపం రాదు. నువ్వు వచ్చినా రాకపోయినా, దేవుని పట్ల భక్తి కలిగినా భక్తి లేకపోయినా, నీ ఇష్టానుసారంగా జీవించినప్పటికి కూడా దేవుని కృప నిన్ను వెన్నాడుతూనే నీ నీడవలే నీ వెనకాల వస్తుంది. అది దేవునిలో ఉండే గొప్పతనం. దేవుడిని నీవు ప్రేమించలేకపోయినప్పటికి కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కనుక మరి ఈ యొక్క నూతన సంవత్సరం దేవుడు మనకి ఒక బహుమానంగా ఇచ్చాడు. ఈ బహుమానాన్ని మనం ఒక అవకాశంగా మనం తీసుకోవాలి. గతించిన సంవత్సరంలో దేవునికి విరోధమైన కార్యాలు ఏమైనా చేశామేమో, దేవుని దుఃఖపెట్టేవి, దేవుని ఆయాసపరిచే కార్యాలు, ప్రార్థనలో వెనుకబడిపోయామేమో, వాక్యం చదవడంలో వెనుకబడిపోయామేమో, దేవుని మందిరానికి వెళ్ళడం వెనుకబడిపోయామేమో, ఏ దేవునికి పరిచర్య చేయడంలో వెనుకబడిపోయామేమో, ఏ విషయంలో మనం వెనుకబడిపోయామో అవన్నీ కూడా మనం సరి చేసుకొని నూతన సంవత్సరంలో దేవుడు ఆశించిన విధంగా మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఎంతోమంది ఈ సంవత్సరంలోకి రావడానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. వారి జీవితాలు ముగించబడ్డాయి. ఇవాళ మనం సజీవులుగా ఉన్నామంటే అది మనకున్న శక్తి కాదు, బలము కాదు, ఆరోగ్యం కాదు, కేవలం దేవుని యొక్క కృప. నీవు సజీవులుగా ఉన్నామంటే నిన్ను బట్టి దేవునికి ఒక ఆలోచన ఉందని మనం మర్చిపోకూడదు. నీ ద్వారా దేవుడు కొన్ని కార్యాలు జరిగించాలి. నీ ద్వారా దేవుడు తన పనిని జరిగించాలని ఒక ఆలోచనతోటే దేవుడు నిన్ను సజీవు లెక్కలో ఉంచాడు. కనుక నీ జీవితం ఎందుకు దేవుడు ఇంకా ఉంచాడో ఆ యొక్క విషయాన్ని నువ్వు గమనించి ప్రియులరా, దేవుని సన్నిధిలో ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. గతించిన సంవత్సరం మరి దేవునికి ఇష్టంగా మనం జీవించలేకపోయాం. అయినప్పటికి కూడా దేవుడు తన ప్రేమను మన పట్ల వెల్లడి చేశాడు. ప్రియులరా, దేవుడు మనల నుండి ఆశించేది ఏంటంటే ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరైతే భక్తిగా జీవిస్తున్నారో, ఎవరైతే దేవుని మార్గంలో నడుస్తూ కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిపోకుండా దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్తున్నారో దేవుడు వారిని మరి విడిచిపెట్టకుండా మరి నడిపించే విధంగా దేవుడు చేస్తున్నాడు. దేవుడు మనల్ని ఆశించేది ఏంటంటే మనం ఫలించాలి. దేవుడు ఆశించిన ఫలాలు మనం ఫలించాలని
దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మనలో ఫలాలు లేకపోతే దేవుడు నరికివేస్తానని దేవుడు చెప్తున్నాడు. లూకా సువార్త 13:6-9 మనం చదివితే, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉంది. ఆ యొక్క అంజూరపు చెట్టు మరి ఫలాలు కావాలని ఆ యొక్క తోట యజమాని ఎదురు చూసినప్పుడు మొదటి సంవత్సరం చూశాడు, అంజూరపు చెట్టుని ఫలాలు లేవు. రెండవ సంవత్సరం కూడా దాని నుంచి ఫలాలు ఆశించాడు, కానీ చెట్టు నుండి ఫలాలు రాలేదు. మూడవ సంవత్సరం కూడా చెట్టు ఏమైనా ఫలిస్తుందేమో, అంజూరపు పండ్లు ఏమైనా కోసుకుందామేమో నా చెట్టు దగ్గరికి వెళ్తే మూడవ సంవత్సరం కూడా చెట్టు ఫలించలేదు. తోట యజమాని తోటమాలతో ఏం చెప్తున్నాడంటే, అయ్యా మరి 3 సంవత్సరాల నుంచి ఈ చెట్టు నుంచి ఫలాలు ఆశిస్తున్నాను, కానీ ఈ చెట్టు నుంచి ఫలాలు నేను కోసుకోలేదు. ఎందుకు ఈ చెట్టుని బట్టి భూమి వ్యర్థమైపోవాలి? ఈ చెట్టు ఉన్న ప్లేస్లో ఇంకో చెట్టు వేస్తే ఫలిస్తుంది కదా. అంచేత దీన్ని నరికేయి, 3 సంవత్సరాల నుంచి ఫలాలు లేవు కనుక దీన్ని నరికివేయి అని తోటమాలతోటి చెప్తున్నాడు. తోటమాల ఏమన్నాడంటే, అయ్యా మరి అన్ని చెట్లలాగానే దాన్ని కూడా కాపు కాశాను, అన్నీ చేశాను, మరి ఎందుకు ఫలించలేదో నాకు తెలియదు, కానీ మరి ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాను. ఆ చెట్టు విషయంలో ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని బాగుగా త్రవ్వి ఎరువు వేసి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాను. ఈ సంవత్సరం ఫలిస్తే సరే, లేకపోతే నేనే నరికేస్తానని తోటమాలి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. గమనించండి ప్రియులారా, ఆ చెట్టు తోటలో ఉంది. తోట అంటే తోటతో పాటు ఆ తోటలో ఎన్నో చెట్లు ఉంటాయి. తోట అంటే దాని చుట్టూ కూడా కంచె ఉంటుంది. తోటకి ఒక తోటమాలి ఉంటాడు. ఏ చెట్టుకి ఎప్పుడు ఎరువు వేయాలో, తోటలో ఎప్పుడు నీళ్లు పెట్టాలో, ఎప్పుడు ఎరువు వేయాలో, ఎప్పుడు కలుపు తీయాలో, ఆయా పరిస్థితులన్నీ కూడా తోటమాలి చూసుకుంటూ ఉంటాడు. ప్రతి చెట్టు విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉంటాడు తోటమాలి. తోటమాలి ఆ యొక్క చెట్లను మరి జంతువుల బారి నుండి, మరి శత్రువుల బారి నుండి సంరక్షిస్తూ ఉంటాడు. నిరంతరం కూడా తోటమాలి ఆ తోట మీద శ్రద్ధ చూపుతాడు. ఇన్ని సదుపాయాలు ఉన్నప్పటికి కూడా ఆ అంజూరపు చెట్టు ఫలాలు ఫలించలేదని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. ఫలించలేని కారణంగా తోట యజమాని ఏమంటున్నాడంటే, అయ్యా ఈ చెట్టుని నరికే అని చెప్తున్నా. కనుక ప్రియులరా, ఈ తోట ఏంటి? ఈ తోట కనిపిస్తుంది, అంజూరపు చెట్టు కనిపిస్తుంది, తోటమాలి కనిపిస్తున్నాడు, తోట యజమాని కనిపిస్తున్నాడు. తోట అంటే అర్థం ఏంటంటే దేవుని సంఘమే తోట. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము ఒక తోట. ఆ తోటలో మనమందరం కూడా ఒక్కొక్క చెట్టు వలె ఉన్నాం. అంజూరపు చెట్టు ఎవరంటే నీవే అంజూరపు చెట్టు. తోట యజమాని ఎవరంటే దేవుడు. తోటమాలి ఎవరంటే నీ కోసం ప్రతిదినం కూడా ప్రార్థించి, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం నీకు బోధించి, ఆదివారం సంఘంలో బోధించి ఉన్నటువంటి ఆ యొక్క తోట మరి సంఘ కాపరే తోటమాలి. గనుక తోటమాలి ఏమంటున్నాడంటే ఈ సంవత్సరం కూడా ఉండనేమంటున్నాడు. ప్రియులరా, నువ్వు దేవుని సంఘములో నువ్వు ఫలించాలా. ఫలించకపోతే దేవుడు ఏమంటున్నాడంటే నరికివేయండి అని దేవుడు చెప్తున్న మాటలు మనం చదువుతూ ఉంటున్నాం. ఫలించాలంటే మనం దేవుడు ఆశించిన ఫలాలు మనం ఫలించాలి. దేవుడు మనల నుండి ఎటువంటి ఫలాలు ఆశిస్తున్నాడు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో దేవుడు ఎటువంటి ఫలాలు ఆశిస్తున్నాడు అనేది కూడా మనం గమనించాలి. దేవుడు నీకు ఏ లోటు కూడా చేయడం లేదే. నీకు చక్కని కుటుంబాన్ని ఇచ్చాడు, భార్యని ఇచ్చాడు, భర్తని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, ఆస్తిని ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, క్షేమాన్ని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. కావలసినవన్నీ కూడా దేవుడిని సమకూరుస్తున్నాడు. ఏది నీకు లోటు లేదు. సంఘములో సంఘ కాపరి నీకు బోధిస్తున్నాడు, నీ కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాడు, నీ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాడు, నీ యోగక్షేమాలు చూస్తున్నాడు. నువ్వు హాస్పిటల్లో ఉంటే దర్శించాడు, నీ సమస్యలు ఉంటే నీ సమస్యల కోసం
ప్రార్థన చేశాడు, ఏది తక్కువ చేయలేదు నీకు. తోటమాలి కానీ తోట యజమాని కానీ ఇన్ని సదుపాయాలు ఉన్నటువంటి నీవు ఎందుకు ఫలించడం లేదు అనేది మనం ఒకసారి పరిశీలించుకోవాలి. 2025వ సంవత్సరంలో మనం ఫలించలేకపోయాం. దేవుడు ఆశించిన విధంగా మనం జీవించలేకపోయాం. ఈ నూతన సంవత్సరంలోనైనా మనం ఫలించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఫలించాలి, ఎటువంటి ఫలాలు ఫలించాలి సంఘంలో అనేది మనం గమనిస్తే లూకాసు వార్త 3వ అధ్యాయం 7వ వచనంలో బాప్తిసం ఇచ్చే యోహాను ఏం చెప్తున్నాడంటే, తన చేత బాప్తిసము పొందవచ్చిన జనసమూహములను చూసి, సర్పసంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించడి. కనుక మారు మనసు అనేది ఎప్పుడు వస్తుందంటే, ఒక వ్యక్తి పాపి అని గ్రహించినప్పుడు, దేవుని వాక్యం చేత పట్టబడి దేవుని వాక్యం మన హృదయంలో చొచ్చి నీవు పాపివని అతను గ్రహించినప్పుడు, తన పాపాన్ని గురించి పశ్చాత్తాపడినప్పుడు, ప్రియులారా దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు అతనికి మారు మనసు వస్తుంది. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి, ఇంత భయంకరంగా పాపంగా జీవించానని చెప్పి ఆ యొక్క వ్యక్తి తన పాప జీవితమును గురించి పశ్చాత్తాపడమే మారు మనసు. కనుక మారు మనసు పొందినటువంటి ప్రజలు యోహాను దగ్గరికి వచ్చారు. అప్పుడు యోహాను వార్త ఏమంటుందంటే, అయ్యా మీరు మారు మనసు పొందారు, మంచిదే, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. మారు మనసు లేనప్పుడు వేరే ఫలాలు ఫలించారు. మారు మనసు పొందిన తర్వాత మీరు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అని యోహాను వారితోటి చెప్పారు. కనుక మారు మనసు పొందితేనే కానీ బాప్తిసం పొందకూడదు మనం. కనుక ఈనాడు బాప్తిసం అంటే ఏదో బజార్లో దొరికే వస్తువు లాగా, పాస్టర్ గారు నాకు బాప్తిసం ఇచ్చేయండి అని బాప్తిసం పొందుతున్న ప్రజలను కూడా మనం చూస్తున్నాం. పెళ్ళిళ్ళ కోసం, అవసరాల కోసం, ఎన్నెన్నో స్వలాభం కోసం ఈనాడు మారు మనసు లేకుండా బాప్తిసం పొందుతున్నటువంటి ప్రజలను మనం చూస్తున్నాం. అది నిజమైన మారు మనసు కాదు. కనుక మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి. కనుక మారు మనసు తగిన ఫలాలు ఏంటంటే, ఆ మారు మనసు పొందిన వాళ్ళు ఎవరున్నారంటే అనేక మంది ప్రజలు ఉన్నారు, జనులు ఉన్నారు. లూకాసు వార్త 3వ అధ్యాయం 10వ వచనంలో జనులు మేమేమి చేయాలి అని అన్న మారు మనసు పొందిన తర్వాత యోహాను దగ్గరికి వచ్చాడు. అయ్యా మేము మారు మనసు పొందాం, మా పాపాల గురించి పశ్చాత్తాపడ్డాం, దేవుని అంగీకరించాం, మేమేం చేయాలన్నప్పుడు యోహాను ఏమంటాడంటే, 2 అంగీల కలవాడు అంగీ లేనివానికి ఇవ్వాలి, ఆహారము లేనివాడు ఆహారము కలిగిన వాడు ఆహారము లేని వారికి ఇవ్వాలి, ఈ విధంగా అలా చేయండి ప్రజలతోటి చెప్పాడు. కనుక మారు మనసు తగిన ఫలాలు ఏంటంటే, మన పొరుగువారిని ప్రేమించడం, ఆహారం లేని వారికి ఆహారం పెట్టాలి, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వాలి, ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారికి సహాయం చేయాలి, ఎవరు ఏ అవసరంలో ఉన్నారో మనం తెలుసుకొని తగిన విధంగా మనకి శక్తికి మించి చేయమని కాదు, కానీ మనం ఎంతవరకు వారికి సహాయం చేయగలుగుతామో ఆ విధంగా మనం సహాయము చేయాలి. పొరుగు వారిని ప్రేమించాలి, బీదలను కనికరించాలి. ప్రియులారా, ఈ విధంగా పొరుగు వారి పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఎంతసేపు మనము, మన కుటుంబం, మన పిల్లలు స్వార్థంతో ఉంటాము. కానీ రోడ్డు పక్కన ఎంతోమంది బట్టలు లేని వాళ్ళు, ఆహారం లేని వాళ్ళు, ఎంతోమంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో మనం చూసి కూడా వారికి సహాయం చేయగలిగిన స్తోమత మనకుండి కూడా వారిని చూసి ఆ విధంగా ఊరికిన వచ్చేస్తాం, కానీ అయ్యో పాపం అంటాం, కానీ వారికి ఏ విధంగా కూడా సహాయపడం. కనుక ప్రియులారా, మారు మనసు తగిన ఫలాలు ఏంటంటే, మన పొరుగువారిని మనం ప్రేమించాలి. ఈ విధంగా ఇతరులకు మనం సహాయం చేసేవారముగా ఉండాలి. అలాగే సుంకరులు కూడా బాప్తిసం పొందారు, పన్ను వసూలు చేసేవాళ్ళు కూడా మారు మనసు పొందారు. వాళ్ళని అరయ్య మేమేం చేయాలి, ఇప్పుడు మేమేం చేయాలని అన్నప్పుడు యోహాను ఏమంటాడంటే, మీరు మరి ప్రభు ఎక్కువ మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని చెప్పాను. పన్ను వసూలు చేసే రోమా ప్రభుత్వంలో పన్ను వసూలు చేసే వాళ్ళు ఉన్నదానికంటే, గవర్నమెంట్ నిర్ణయించిన దానికంటే
ఎక్కువ వసూలు చేసేవారు. కనుక మీ ప్రభుత్వం ఎంత నిర్ణయించిందో అదే వసూలు చేయండి అని యోహాను వారితోటి, అక్రమంగా వసూలు చేయొద్దు, ప్రజల దగ్గర నుంచి బలవంతంగా వసూలు చేయవద్దు, ప్రజల్ని ఇబ్బంది పడవద్దు అని యోహాను వారితోటి చెప్పాడు. ఈ విధంగా అక్రమంగా వసూలు చేసిన ఒక సుంకరి మనకు తెలుసును, జక్కయ్య కూడా అదే అన్నాడు. యేసయ్య అతని ఇంటిలోకి నువ్వు వచ్చినప్పుడు, అయ్యా నేను ఎవని యొద్దనైనాను అన్యాయంగా తీసుకుంటే వాడికి 4 రెట్లు ఇస్తానంటున్నాడు. కనుక జక్కయ్య అక్రమంగా వసూలు చేశాడు, ధనవంతుడైపోయాడు, పెద్ద బిల్డింగ్ కట్టేసుకున్నాడు. కనుక ప్రియులరా, ఈనాడు మారుమనసు తగిన ఫలాలు ఏంటంటే, దేవుడు మనకు అప్పగించిన దానికంటే, ప్రభుత్వం మనకు అప్పగించిన దానికంటే ఎక్కువగా మనం ఏది కూడా ఆశించకూడదు, ప్రజల దగ్గర నుంచి మనం తీసుకోకూడదు. పన్ను వసూలు చేసేవారే కాదు, కానీ ఆయా శాఖల్లో ఆయా రీతిలుగా పన్ను వసూలు చేసేవాళ్ళు తగిన దానికంటే ఎక్కువ వసూలు చేయకూడదు. అది మారు మనసు తగిన ఫలాలు. అలాగే మారు మనసు పొందిన వారిలో మరి సైనికులు కూడా ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. వారు కూడా వచ్చాయా మేము మారు మనసు పొందాం, మేమేం చేయాలి అని అడిగినప్పుడు వారితోటి మరి యోహాను ఏమంటాడంటే, ఎవరిని బాధ పెట్టకయు ఎవరి మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొందుడి. కనుక డిపార్ట్మెంట్ వారితో అయ్యా మీరు ఎవరి మీద అపనింద వేయొద్దు, ఎవరి మీద మీరు అక్రమ కేసులు పెట్టొద్దు, ఎవరిని కూడా మీరు బాధించొద్దు, అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేయొద్దు, లంచాలు తీసుకోవద్దు, మరి అక్రమ దోపిడీలు తీసుకోవద్దు, మీ జీతంతో మీరు తృప్తి పొందండి అని డిపార్ట్మెంట్ వారితోటి చెప్పాడు. కనుక ప్రియులరా, ఈనాడు డిపార్ట్మెంట్ వాళ్ళ పరిస్థితి ఎలాగుందో మనకు తెలుసు. కనుక డిపార్ట్మెంట్ వాళ్ళతోటి యోహాను ఏమంటాడంటే, మీరు ఎవరి మీద కూడా అపనింద వేయొద్దు, ఎవరిని కూడా మీరు బాధ పెట్టవద్దు, అక్రమ కేసులు పెట్టి బాధ పెట్టవద్దు అని చెప్తున్నాడు. ఇవి మారు మనసుకు తగిన ఫలాలు. కనుక ఇటువంటి ఫలాలు మనం ఫలించాలి. బేదలను కనికరించలేదా, పొరుగువాన్ని ప్రేమించలేదా, ఏమైనా మనం చేయలేకపోతే ఈ సంవత్సరంలోనైనా మారు మనసు తగిన ఫలాలు ఫలిద్దాం. ప్రియులరా, ఇంకా ఇటువంటి ఫలాలు ఫలించాలంటే ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అనే వాటిలో కనబడుచున్నది, వెలుగు సంబంధుల వలె నడుచుకున్నాడు. వెలుగు ఫలము ఫలించాలి. వెలుగు ఫలములో ఏముంది? మంచితనం ఉంది, నీతి, సత్యము ఉంది. అంటే మన లోకములో మరి నీతి కలిగి, సత్యము కలిగి, మంచితనము కలిగి జీవించాలి. యేసుప్రభువు వారు ఏమన్నారంటే, మీరు లోకానికి వెలుగై ఉన్నారన్నారు. కనుక మన లోకములో వెలుగుగా జీవించాలి. కనుక మన యొక్క వెలుగు ఏ విధంగా మనం ప్రకాశింప చేయాలంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో, మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ సత్క్రియల ద్వారా, మనుషుల పట్ల మీరు చేసే సత్క్రియల ద్వారా మీ వెలుగును ప్రకాశింపచేయండి. మీరు వెలుగై ఉన్నారు. యేసుప్రభువు వారు కూడా నేను లోకమునకు వెలుగై ఉన్నానన్నాడు. వెలుగు సంబంధుల వలె మనం జీవించాలి, చీకటి సంబంధుల వలె మనం జీవించకూడదు. మనం వెలుగుతూ అనేక మందికి వెలుగునిస్తాం. దేవుని నుండి మనం పొందిన వెలుగును అనేక మందికి మనం వెదజల్లాలి. మన సత్క్రియల ద్వారా వెలుగు ఫలము ఫలించాలి. గమనించండి ప్రియులారా, ఇంకా ఇటువంటి ఫలాలు దేవుడు మన నుండి ఆశిస్తున్నాడంటే, గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో, అయితే ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఆత్మ ఫలము ఫలించాలి. దేవుడు ఆశించేది ఏంటంటే ఆత్మ ఫలము, ఆత్మ ఫలాలు కాదు. ఫలము ఒకటే. ఒక నారింజకాయలో తొనలు ఏ విధంగా అయితే ఉండేది కాయగా పండుగా కనిపిస్తుందో, అలాగే ఆత్మ ఫలములో ఈ భాగాలు 9 భాగాలు కూడా ఉన్నాయి.
ఆత్మ ఫలములా మనం అనకూడదు. అది ఆత్మఫలము. ఆత్మఫలము ఫలించాలంటే మనం ఏం చేయాలంటే ప్రియులారా, ముందుగా మనం శరీర కార్యాలు వదిలిపెట్టాలి. గలతీ పత్రిక 5:1 శరీర కార్యాలు ఉన్నాయి. దురాలోచన, కోపము, క్రోధము, దుష్టత్వము, మత్సరము, కక్ష, ఇవన్నీ కూడా మనం తొలగించుకోవాలి. మన శరీరములో నుండి శరీర కార్యములన్నీ కూడా మనం తొలగించుకుంటేనే కానీ ఆత్మఫలము మనం ఫలించాం. రెండవది ఏంటంటే ప్రియులారా, మనం ఆత్మఫలము ఫలించాలంటే మన శరీరాన్ని సిలువ వేయాలి. అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే గలతీ పత్రిక 5:23 క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేయుదురు. మన శరీరంలో ఏముందంటే దురాశ ఉంది. శరీరానికి ఇచ్చలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. కనుక మన శరీరాన్ని సిలువ వేయాలి. కోరికలతోటి దురాశలతోటి మనం ఎప్పుడైతే సిలువ వేస్తామో, శరీరం ఆశలు ఎప్పుడైతే మనం చంపుకుంటామో, శరీరం మన మీద డామినేట్ చేయకోకుండా, ఆత్మ మీద డామినేట్ చేయకోకుండా శరీరాన్ని మనం ఏం చేయాలంటే సిలువ వేయాలి. ఆ కోరికలన్నీ కూడా చంపుకోవాలి, శరీరాశలు చంపుకోవాలి. అప్పుడే మనం లోకంలో బ్రతకగలుగుతాం, ఆయన కోసం మనం ఫలించగలుగుతాం. దేవుడు ఆశించే ఫలం ఏంటంటే ఆత్మఫలము. ఆత్మఫలం ఫలించాలంటే శరీరాన్ని సిలువ వేయాలి. మూడో విషయం ఏంటంటే మనం శరీరాన్ని నలగగొట్టుకోవాలి. అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, ఇంత పరిచర్య చేశాను, ఇన్ని మిషనరీ ప్రయాణాలు చేశాను, ఇన్ని సంఘాలు కట్టాను, ఇన్ని ఆత్మలు నేను సంపాదించాను, దేవుని కోసం ఇన్ని శ్రమలు నేను అనుభవించాను, ఇంతమందికి బోధించిన తర్వాత నేను భ్రష్టుడైపోతానేమని చెప్పి నా శరీరాన్ని నేను నలగగొట్టుకొనిచున్నానని పౌలు చెప్పాడు. మన శరీరాన్ని నలగొట్టుకుంటూ ఉండాలి, శరీరాన్ని బాధపరుస్తూ ఉండాలి. ప్రియులరా, శరీరాన్ని బలహీనపరిస్తే ఆత్మ బలపడుతుంది. మన ఆత్మ ఫలము ఫలించాలంటే శరీరాన్ని మనం నలగొట్టుకుంటూ ఉపవాసం చేత ఎన్నో రకాల చేత శరీరాన్ని మనం నలగొట్టుకుంటూ ఉండాలి. ప్రార్థనలో, వాక్య ధ్యానములో, ప్రియుల ఉపవాసంతో శరీరాన్ని మనం నలగొట్టుకుంటూ ఉంటున్నప్పుడు ఆత్మఫలము మనం ఫలించగలుగుతాం. కనుక ప్రియులరా, నీవు నేను ఫలించాలి. ఫలించాలంటే ఇంకొక విషయం ఏంటంటే ప్రియులరా, మొదటి కీర్తనలు ఏమంటాడంటే, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అట్టివాడు. నీటి కాలువల యోర నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. చదవడం కాదు, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉండాలి. అప్పుడే మనం దేవుడు ఆశించిన ఫలాలు ఫలించగలుగుతాం. మారు మనసు తగిన ఫలాలు ఫలించాలి, ఆత్మఫలం ఫలించాలి, ప్రియులరా వెలుగు ఫలము ఫలించాలి. ఈ ఫలాలు లేకపోతే దేవుడు ఏమంటున్నాడంటే నరికివేయమంటున్నాడు, తీసివేయమంటున్నాడు. కనుక దేవుని కోపం, దేవుని ఉగ్రత నీ మీదికి వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మనం ఎందుకు ఫలించలేకపోతున్నామంటే వాక్యం మనం వింటున్నాము, కానీ వాక్యం మనలో పని చేయలేకపోతుంది. వాక్యం ఏమవుతుందంటే ప్రియులరా, వాక్యము మన హృదయంలో త్రోవ పక్కన పడిన విత్తనములాగా ఉంటుంది. వాక్యం వింటున్నాం కానీ తాత్కాలికంగా సంతోషిస్తున్నాం, కానీ సాతాను వచ్చే వాక్యాన్ని ఎత్తుకుపోతున్నాడు. గమనించిన ప్రియులరా, నీవు నేను దేవుడు ఆశించిన ఫలాలు ఫలించాలి. ఫలించకపోతే దేవుని కోపం మన మీదకి ఈ సంవత్సరములోనైనా దేవుడు ఆశించిన ఫలాలు అయితే మనం ఎటువంటి ఫలాలు ఫలిస్తున్నామంటే యెషయా గ్రంథం 5:2 భూమి సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియుని కొరకు ద్రాక్ష తోట వేయిండెను,
ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుతుండేని కానీ అది కారు ద్రాక్షలు కాచే. కారు ద్రాక్షలు కాస్తున్నాం మనం. చెడు ద్రాక్షలు, చేదు ద్రాక్షలు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, దేవుని దుఃఖపెట్టే కార్యాలు మనం చేస్తున్నాం. దేవుడు మనల నుండి చాలా ఆశిస్తూ ఉంటున్నప్పుడు ఆయన అసహ్యపడే కార్యాలు, ఫలాలు మనం ఫలిస్తున్నాం. దేవుని దుఃఖపెట్టి ఆయాసపెట్టే కార్యాలు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మనం ఫలిస్తూ ఉంటున్నప్పుడు దేవుడు మన నుండి ఏమాత్రం సంతోషించగలుగుతాడు అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఈ సంవత్సరములోనైనా నీవు ఫలించాలని దేవుడు ఈ సంవత్సరం నీకు దేవుడు ఒక బహుమానంగా ఇచ్చాడు. ఆ బహుమానాన్ని ఒక అవకాశంగా తీసుకొని ఈ సంవత్సరంలో నీవు ఫలించాలి. లోకా సువార్త 3:9 వాక్యం ఏం చెప్తుందంటే, ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడింది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. మంచి ఫలం ఫలించని చెట్టు ఏమవుతుంది? నరకబడి. చెట్లు గొడ్డలు ఎక్కడుంది? చెట్టు మొదట్లోనే ఉంది. నువ్వు ఫలించావా? సరే సరే. మంచి ఫలాలు ఫలించావా? సరే సరే. మంచి ఫలాలు కాకుండా కారు ద్రాక్షలు కాస్తే అది నరకబడి అగ్నిలో వేయబడుతుంది. కనుక ప్రియులరా, నీవు నేను దేవుడు ఇచ్చినటువంటి 2020వ సంవత్సరంలో ఒక బహుమానంగా ఇచ్చాడు, ఒక అవకాశంగా ఇచ్చాడు. కనుక దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని దేవుడు ఆశించిన ఫలాలు ఫలించడానికి ప్రయత్నం చేద్దాం. ఫలిస్తే సరే సరే, లేకపోతే నరికివేస్తానని దేవుడు చెప్పాడు. కనుక ఆ విధంగా మనం దేవుడు ఆశించిన ఫలాలు, మారు మనసు తగిన ఫలాలు, వెలుగు ఫలము, ఆత్మ ఫలము ఫలించి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించి దేవునికి మహిమకరంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఈ మాటలు మన కోసం దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత మా జీవిత దినాలు పొడిగించి మా ఆయుష్ను పెంచి మీరు మాకు ఇచ్చిన ఇక నూతన సంవత్సరాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సంవత్సరం మాకు ఒక బహుమానంగా ఇచ్చారు. అదే మేము దానిని ఒక అవకాశంగా తీసుకొని మీరు ఆశించిన ఫలాలు ఫలించడానికి సహాయం చేయండి. మరి గత సంవత్సరంలో మేము ఫలించలేకపోయాం. మా ఇష్టానుసారంగా జీవించాం, కారు ద్రాక్షలు కాసాం. మీకు అయిష్టమైన కార్యాలు, మీరు అసహించుకునే కార్యాలు మేము జరిగించాం. నీకు దూరమైపోయాం. నీ గాయాలు మేము రేపాం. పదే పదే నిన్ను సిలువేసేసాం. ప్రభువా, కృపగల తండ్రి, మరి గతించిన అయినప్పటికి కూడా మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి మా ఆయుష్ను పొడిగించారు. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సంవత్సరం కూడా నీ దయా కిరీటాన్ని మా మీద ఉంచండి. నీ కొరకు మేము ఫలించేవారిగా ఉండడానికి సహాయం చేయండి. గత సంవత్సరంలో ఆగిపోయినటువంటి కార్యాలు మా కుటుంబంలో జరిగించండి. ఏదైతే జరగాలని అనుకున్నామో అది గతించిన సంవత్సరంలో జరగలేదు. మరి నీ చిత్తమైతే ఈ సంవత్సరంలో జరగడానికి నీ కృప దయచేయండి. నీ సన్నిధి మాతో ఉంచండి. నీ కృప మాతో ఉంచి నడిపించి, ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో నీకు ఇష్టమైన జీవితం జీవించడానికి సహాయం చేయమని, నీ చిత్తమైతే మరోసారి కలుసుకోవడానికి నీ కృప దయచేయమని యేసునామమును అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నా మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.